హలో, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. అది నేను చేసే విధానంలో ఎలా చేస్తాను, సంవత్సరం పాటు ఇలా ఉండే పచ్చడి కొలతలతో నేను పక్కా కొలతలతో చూపిస్తాను. చేత రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చెప్తాను. చూడండి, ఈరోజు చూపిస్తాను. చూడండి, మీకు మనము ఒక ప్యాకెట్ నుండి తీసేసుకున్నామండి. తీసేసుకొని ఎండకు ఆరబెట్టుకున్నాము. దీన్ని బాగా ఇది కొద్దిగా కవర్లో ఉన్నప్పుడు కొంచెం తడి ఉంటుంది. ఆ తడి లేకుండా ఎండకు ఆరబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. దీన్ని ఎండకు ఆరితే పొడి పొడిగా అవుతుంది. ఇట్లా వేస్తే ముద్ద ముద్ద కడుతుంది. కాబట్టి దీన్ని కొంచెం ఎండకు ఆరబెట్టుకున్నాము. ఇప్పుడు మామిడికాయలండి, చిన్న ఆచారికాయ. దీన్ని చిన్న ఆచారికాయ అంటారు. ఇది పొద్దున మార్కెట్ పోయి తెచ్చినాను, నేను కొనుక్కొని వచ్చినాను. ఇప్పుడు దీనికి ఇట్లా జీడి తీసేసుకొని నీళ్ళలో వేసేసేయాలండి. నీళ్ళలో కొంచెంసేపు నానాలవుతాయి. జీడంటే ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలి. జీడి ఇది నీళ్ళలో వేసేసేయాలా. ఈ జీడి తీసేసినాం చూడండి. అన్నిటికీ జీడి తీసేసి ఈ విధంగా తీసేయాలా. ఇది ఇట్లా అనేసి కాయని ఇట్లా బాగా కడిగేసుకోవాలా. ఈ జీడంతా పోవాలండి. ఇదంతా ఇట్లా కడిగేసుకొని ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. కాయలు పొడిబట్ట తీసుకొని బాగా తుడిచేసి పొడిబట్ట మీద కాయలన్నీ ఆరాలండి, ఆరబెట్టుకోవాలా. ఇప్పుడు పొడిబట్ట తీసుకొని ఇట్లా బాగా తుడుచుకోవాలండి. ఇట్లా జీడి మీదన కాయను బాగా తడి లేకుండా ఇట్లా తుడుచుకోవాలి. కాయ ఆరబెట్టినానండి, బాగా ఆరిపోయినాయి పొడి పొడిగా. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము. టెంకతోనే కట్ చేసుకుందామండి. ఆవకాయ కదా, టెంకతోనే పెట్టుకోవాలి. టెంకతోనే కట్ చేసి మా వారు చూడండి ఆవకాయ కొడుతున్నాడు, టెంకతో కొడుతున్నాడు. ఆవకాయ కాబట్టి టెంక ఉండాలి, టెంకతోనే కొడుతున్నాడు. ఆ విధంగా ఆ కత్తి మేము మామిడికాయలు కొట్టడానికి కొనుక్కున్నాము. ఇంకా సన్న ముక్కలు చేసుకోవాలి. పెద్ద ముక్కలు చేస్తే మేము ఇట్లా సన్నంగా ముక్కలు చేసేసుకుంటాము. ఈ విధంగా ముక్కలండి ఇట్లా ఈ టెంకతో ఇది తీసేసుకోవాలి. ఇందులో నీరు ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ తీసేసుకొని బట్టతో తుడుచుకొని గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ సైజు ముక్క చాలు. ఈ ముక్క చాలండి, ఇంత సైజు. 200 గ్రాములు మెంతులు తీసుకోవాలండి. 200 గ్రాములు. 3/4 కిలో ఆవాలండి. అది సన్నావాలు, పెద్ద ఆవాలు కాదండి. ఆవకాయకి సన్నావాలు 3/4 కిలో. మెంతులు వేపుకుందామండి బాగా. మెంతులు ఎర్రగా వేపుకుంటే చేదు అనిపించండి. మెంతులు సరిగ్గా వేయకపోతే చేదు అనిపిస్తుంది మెంతు పిండి. రాళ్ళు పిక్కని అంతా మిక్సీ పట్టేసుకున్నామండి. ఎండకు ఆరబెట్టుకొని పెట్టుకున్నాం కదా ప్రొద్దున. ఇప్పుడంతా మిక్సీ పట్టేసినాను. ఇంకొద్దిగా ఉంది, ఇది కూడా పట్టేస్తాను. ఉప్పు అంతా మెత్తగా వేసేస్తానండి. ఇట్లా మెత్తగా వేసుకోవాలా. రాళ్ళు ఉప్పు అట్లే వేస్తే కరగదు కదా. ఇట్లా ఉండలు కూడా ఉండకూడదండి. ఇట్లా ఉండలు కూడా లేకుండా ఉప్పును బాగా ఇట్లా నలుపుకోవాలా. ఇట్లా ఉండిందనుకోండి, పచ్చళ్ళలో వేసినప్పుడు ఇది కరగదు, ఆయిల్ పడుతుంది కాబట్టి. ఇది కరగకపోయినప్పుడు మనం నోట్లో పెట్టుకున్నప్పుడు ఉప్పు కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఉప్పు అంతా వేసుకున్నాక ఇట్లా బాగా నలుపుకోవాలి. పొడి పొడిగా చేసుకోవాలి ఇట్లా ఉప్పును. ఆవాలండి, పచ్చివే ఆవాలు. ఆవకాయకి పచ్చి ఆవాలే వేసుకోవాలా, వేయించి వేయకూడదండి. పచ్చి ఆవాలే మిక్సీకి వేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడి కలిపే ముందు ఆవాలు మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ఇది స్మెల్ వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు పచ్చడి కలుపుతున్నా, ఇప్పుడు వెంటనే వేస్తున్నాను. ఆవాలు కూడా మెత్తగా పట్టేస్తానండి. ఆవు పిండిది. మెంతులు కూడా వేసేసుకున్నామండి. మెంతులు బాగా ఎర్రగా వేయించుకోవాలి. అది వేయించుకుంటే చేదు వస్తుంది కాబట్టి మెంతులు ఖచ్చితంగా ఏ ఊరగాయకైనా ఏ పచ్చడికైనా మెంతులు వేయించుకోవాలి. ఇది కూడా మెత్తగా పట్టేసుకున్నామండి. మెంతి పొడి కూడా పిండండి బాగా జల్లెడ పట్టుకోవాలి మెత్తగా.
దొరకుంటే బాగుండదు కాబట్టి మెత్తగా వేసుకోవాలి, అందుకే జల్లెడ పడుతున్నాను. ఇప్పుడు నేను కొలతలతో చెప్తాను అన్నాను కదండి. ఈ ముక్కలు కొలుసుకుంటున్నాను. ఫస్ట్ ముక్కలు కొలుసుకున్నాక మీకు నేను కొలత చెప్తాను. ఇది ఒక గిన్నె, ఇట్లా అన్నమాట ఒక గిన్నె అండి. ఈ గిన్నెతో ఎన్ని గిన్నెలు అవుతాయో దాన్ని బట్టి నేను చెప్తాను కొలతలు. ఇంతకుముందు పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళండి పచ్చడి, ఇట్లా టెంక లేకుండా పెట్టేటవాళ్ళు. ఇది రెండోది, టెంక లేకుండా పెట్టి కుండలో పెట్టేవాళ్ళండి. కుండలో కలపడానికి కానీ బాగుంటుందని కుండలో పెట్టి ఆవుపిండి మెంతిపిండి అన్నీ వేయించి వేసేవాళ్ళు. ఇది 3 అండి, 3. ఇప్పుడు అట్లా కాదండి, అంతా మారిపోయింది పచ్చళ్ళు పెట్టేది. ఇప్పుడు ఇది 3 గిన్నె, ఇది ఇప్పుడు 4వ గిన్నె వేస్తున్నాను. వాళ్ళు పెట్టిన పచ్చడిలో అప్పట్లో అది ఎంత టేస్ట్ అనిపించేది, ఇప్పుడు అది మనకు రాదు. ఇప్పుడు మనం పెట్టేది అండి ఇది 4వ గిన్నె. ఇప్పుడు మసాలా వేయాలి, ఆయిల్ వేయాలి. అప్పుడు ఆయిల్ తక్కువే, మసాలా తక్కువే, అయినా టేస్ట్ వచ్చేది పచ్చడి బాగా. జ్వరం వచ్చిందంటే ఊరగాయతో తింటే బాగుంటుందండి అనేవాళ్ళు. ఇది 5వ గిన్నె. 6 అండి, 6. ఇది 7 అన్ని ముక్కలు 7 గిన్నెలకి అయినట్లండి. వేసేసి 7 గిన్నెలు ముక్కలైతే 4 గిన్నెలకి 3 గిన్నెలు తీసి పక్కన పెడతానండి. 4 గిన్నెలు కలుపుతాను. ఇది 7 గిన్నెలు అయింది. 3 గిన్నెలు తీసి పక్కన పెడతాను. మీకు చూపించడానికి నేను మొత్తం ఉప్పులన్నీ కలిపినాను. ఇప్పుడు 3 గిన్నెలు పక్కన పెట్టి చూపిస్తాను. కలపడానికి కూడా ఈజీగా ఉండాలి కదా, మళ్ళీ మసాలా అంతా కలపకపోయినా బాగుండదు. ఇవి పక్కన మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు ఇవి 4 గిన్నెలు. 4 గిన్నెలు ఫస్ట్ మీకు మెజర్మెంట్ చెప్తాను, కొలతలు ఎట్లా అనేది. ఉప్పు చూపిస్తా ఫస్ట్. ఉప్పు ఏమాత్రం ఇట్లా ఉండలు లేకుండా చేసుకోవాలండి. రాళ్ళు ఉప్పును బాగా ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. 4 గిన్నెలు ఉప్పులకి 3/4 కిలో ఉప్పు అండి, మెత్తటి ఉప్పు ఇంత వేసుకోవాలి. మరి మనము 3వ రోజు కలుపుకున్నప్పుడు చూస్తాము ఉప్పు సరిపోయిందా లేదా అని. తక్కువ ఉంటే అప్పుడు కలుపుకోవచ్చు, లేదా సరిపోతే కరెక్ట్గా సరిపోతుంది. ఇది కరెక్ట్ కొలత అండి నేను చెప్పేది. మీకు తక్కువైతే మీరు కలుపుకోవచ్చు. నాకు ఇది కరెక్ట్ కొలత. 4 గిన్నెలకు 3/4 గిన్నె ఉప్పు. కారం అండి, కారం కూడా ఇంత పడుతుందండి, గిన్నె పడుతుంది. ఈ గిన్నెతో 1 గిన్నె కారం, 3/4 గిన్నె ఉప్పు అయితే 1 గిన్నె కారం. ఇప్పుడు ఆవు పిండి వేసుకుందాము. 3/4 కిలో ఆవు పిండి అని చెప్పిన నేను, 3/4 కిలో పట్టేసినాను. ఈ 4 గిన్నె ఉప్పులకి 3/4 గిన్నెకి ఆవు పిండి అండి. 4 గిన్నె ఉప్పులకి 3/4 గిన్నెకి ఆవు పిండి. వేయించుకోకుండా అట్లే పచ్చిదే మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లుంటుంది ఆవు పిండి. నేను 200 గ్రాములు మెంతులు చూపించిన మీకు అదే తూకం వేసి చూపించిన కాబట్టి అది వేయించి మిక్సీ పట్టి మెత్తగా జల్లెడ పట్టుకొని పెట్టుకున్నాను. 4 గిన్నెలు ఉప్పులకి ఇది వేస్తున్నాను 2 పిడికిలతో గట్టిగా 4 గిన్నెలకి. ఎందుకంటే ఇంకా ఉప్పులు పక్కన ఉన్నాయి కాబట్టి అది అన్నమాట. పసుపు అండి, 1.5 స్పూను పసుపు. ఇప్పుడు నువ్వుల నూనె వేస్తున్నానండి. ఇందులోకి పచ్చి ఆవాలే అని చెప్పినాను. నూనె కూడా నువ్వుల నూనె పచ్చిదేనండి.
పచ్చి నువ్వుల నూనె వేసుకోవాలి, కాంచి వేయకూడదు. దీనికి ఆవాలు అవసరం లేదండి, దీనికి తిరమాత పెట్టాల్సిన అవసరం లేదు ఆవకాయకి. ఇది 1/2 లీటర్ వేసాను. ఇప్పుడు లీటర్ నూనె పోసాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు పులిసి పెట్టుకున్నాను, ఇవి కూడా పచ్చివే వేయాలి ఆవకాయకి. ఇప్పుడు ఇదంతా కలపాలి, చెయ్యి తడి లేకుండా. ఇప్పుడు మనకి వేలికి రింగ్ ఉంటుంది, ఇక్కడ ఏమైనా తడి ఉందేమో ఇది తుడుచుకోవాలి. గాజులు ఉన్నాయి, గాజులో తడి ఉందేమో ఇది తుడుచుకోవాలి, లేదంటే తీసేసైనా కలుపుకోవచ్చు. ఈ ఉప్పు, కారము, మసాలా అంతా బాగా పట్టేటట్లు కలపాలండి. ఇది 3వ రోజుకంతా బాగా కలిసి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. కొలతలు ఇంతేనండి, మామిడికాయ పచ్చడి కొలతలు ఇవేనండి. ఈ విధంగా చేసుకోవచ్చు. చేత రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో. ముక్కదేనండి లేటు. ముక్క జీడి తీసుకొని తుడుచుకొని ఆరబెట్టుకోవడమే అదే లేటు. మేము 11 గంటలకు ఎప్పుడో స్టార్ట్ చేస్తే 3 గంటలకు అయిపోయినాయి. జీడి తీసి తుడిచి కడిగి ఆరబెట్టి ముక్కలు కొట్టి ముక్కలు తుడిచి అదంతా చేసే లోపల టైం పట్టింది. మసాలా వెంటనే వేసుకొని కలుపుకొనేసేదండి. ఉప్పు తక్కువ వచ్చిందనుకోండి, 3వ రోజు మళ్ళీ మనం పచ్చడి కలుపుతాం కదా, ఆ రోజు మళ్ళీ ఈ మెత్తని ఉప్పు ఉంటుంది కదా, అదే వేసుకొని కలుపుకోవచ్చండి. ఈరోజు నేను అండాలో కలిపి పెడతాను, తర్వాత నేను తీసేసి బాక్స్లో వేసేస్తానండి. 3 రోజులకి ఏం కాదు కాబట్టి ఇందులోనే పెట్టేసి పైన క్లాత్ కట్టేస్తాను పల్చాటింది. అంతా కలిపేసినానండి. మసాలా, ఉప్పు, కారము, ఆయిల్ అంతా వేసి బాగా ముక్క పట్టేలాగా కలిపేసినాము ఈ విధంగా మొత్తము. ఇప్పుడు దీనికి ఇందులో అంతా వేసేసి ఒక క్లాత్ బాగా చుట్టేదంటే టబ్బు ఎత్తుపై ఉప్పులంతా మసాలా, ఉప్పు, కారం అంతా పట్టింది. ఆయిల్ కూడా వేసేసినాము. ఇది ఇంకా 3 రోజులు ఊరితే తర్వాత మళ్ళీ మనం కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కరెక్ట్గా ఉంటే ఇంకా అవసరం లేదండి. జాడీలకు కానీ గాజు బాటిల్ ఒక బాక్స్లోకి కానీ తీసేసుకోవడమే అండి. ఇంకా ఇందులో స్టీల్ దాంట్లో నేను కలుపుకోవడానికి ఇబ్బంది అని దీంట్లో కలిపి పెట్టుకున్నాను. 3 రోజులు ఇందులోనే ఉంచేస్తాను, ఆ తర్వాత మార్చేస్తాను వేరే దాంట్లోకి 3 రోజుల తర్వాత. ఆ రోజు 3వ రోజు శుక్రవారం, మంగళవారం అయితే తీయకూడదండి. మిగతా రోజులు ఏ రోజైనా తీయచ్చు, స్నానం చేసుకొని తీయాలండి. అంతా దగ్గరికి వచ్చింది ఆయిల్ అంతా. ఆయిల్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు మనము. చూడండి పచ్చడి ఈ విధంగా ఉందండి, మంచి స్మెల్ వస్తుంది, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఈ స్మెల్కి. పచ్చడి అంతా బాక్స్లోకి తోడేసుకున్నాము. అండాలో నుండి 3 రోజులు ఉందండి అండాలో, అవి ఊరాలని ఇట్లా పెట్టేసినాము. ఇప్పుడు చూడండి పచ్చడి కలర్ ఎంత బాగుందో, స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఆవకాయ కదండి, పచ్చి నువ్వుల నూనె, ఆవు పిండి పచ్చిదే, ఎల్లిపాయలు పచ్చివే, అన్నీ పచ్చివే అండి ఇందులోకి వేసేది మనము. అందుకు మంచి స్మెల్ వస్తుంది.